మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు ఈ వీడియోలో మన విశ్వం యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే సత్యాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. మిత్రులారా, మీరు ఈ యొక్క సూక్తిని తెలుసుకొని, ఈ యొక్క సీక్రెట్ని తెలుసుకొని మీరు ఆచరణలో పెట్టినట్లయితే మీకు ఈరోజు నేను ఈ వీడియోలో ఒక 5 సూత్రాలు చెప్తాను. మిత్రులారా, 5 సీక్రెట్ చెప్తాను. బ్రహ్మాండం యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి అనే గుప్త నియమాల గురించి కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మిత్రులారా, వాటిని తెలుసుకొని వాటిని మీరు ఆచరణలో పెట్టినప్పుడు మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో ఆ కోరిక నిజమవ్వడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, అయితే చాలామంది మన జీవితంలో ఇలా అనుకుంటూ ఉంటారంట. చాలాసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటారంట. మిత్రులారా, ఎందుకు నా దగ్గర సమస్యలు ఉన్నాయి, ఎందుకు నా దగ్గరే సమస్యలు ఉన్నాయి, ఎందుకు నేను ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు అని అనుకుంటారంట. మిత్రులారా, కానీ ఇక్కడ నిజం ఏమిటంటే ఈ విషయం అంటే యూనివర్స్ ఎప్పుడు మీకు వ్యతిరేకంగా పనిచేయదంట. మిత్రులారా, అది మీ యొక్క ఆలోచనల ప్రకారమే పనిచేస్తుందంట. మిత్రులారా, తెలుసుకోండి. మీరు ఎలా ఆలోచిస్తారో, మీరు ఎలా ఫీల్ అవుతారో, మీరు మీపై ఎంత నమ్మకం ఉంచుకుంటారో అదే మీ జీవితాన్ని రూపొందిస్తుందట. మిత్రులారా, అదే మీ జీవితాన్ని రూపొందిస్తుందట. మిత్రులారా, అందుకోసమే ఈరోజు నేను మీతో ఒక 5 గుప్త నియమాలు షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఇవి ఫాలో అవుతే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. మిత్రులారా, మీకు ఒకటి ఉపాయం ఏంటంటే స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. మిత్రులారా, స్పష్టమైన లక్ష్యం. మీరు యూనివర్స్ మీకు సపోర్ట్ చేయాలంటే మీకు స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి. అంటే క్లియర్ ఇంటెన్షన్. మీకు ఏం కావాలో మీకు స్పష్టంగా తెలుసుకోండి. అది మీకు తెలుసా? ఇప్పుడు మీకు తెలుసా అండి? మీకు తెలుసుకోకపోతే తెలుసుకోండి. చాలామంది ఇలా అంటూ ఉంటారు, నాకు డబ్బు కావాలి అంటూ ఉంటారంట. మిత్రులారా, కానీ నాకు సక్సెస్ కావాలని కూడా అంటుంటారు. కానీ ఎంత డబ్బు కావాలి, సక్సెస్ ఎలా కావాలి అని వాళ్ళకి తెలియదండి. కానీ ఎంత, ఎలా, ఎప్పుడు అనేది వాళ్ళకి తెలియదు. అందుకోసం మిత్రులారా, బ్రహ్మాండానికి స్పష్టత అవసరమని క్లియర్గా తెలుసుకోండి. బ్రహ్మాండానికి స్పష్టత అవసరమని క్లియర్గా తెలుసుకోండి. మీరు స్పష్టత యూనివర్స్కి, బ్రహ్మాండానికి మీరు స్పష్టత ఇవ్వండి. మిత్రులారా, నేను వచ్చే సంవత్సరంలో 10 లక్షలు సంపాదిస్తాను. ఇది క్లియర్ మిత్రులారా, ఇది స్పష్టత. నేను వచ్చే సంవత్సరంలో 10 లక్షలు సంపాదిస్తానని ప్రతిరోజు అనుకోండి. అవి ఎలా వస్తాయి, ఎలా సంపాదిస్తారో మీకు అవసరం లేదు. మిత్రులారా, యూనివర్స్ని నమ్మించండి. ప్రతిరోజు మీ లక్ష్యాన్ని చూసి మీరు ఫీల్ అవ్వండి. ఓకే మిత్రులారా. ఉపాయం 2 ఏంటంటే భావన. మిత్రులారా, ఎమోషనల్ ఎనర్జీ. మిత్రులారా, బ్రహ్మాండం మీ మాటలు కాదండి, మీ యొక్క భావన అంటే మీ ఎమోషన్ని అర్థం చేసుకుంటుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీరే ఇలా అనుకుంటే నాకు భయం ఉంది అని మీరు అనుకోకండి. మిత్రులారా, మీరు మరింత భయాన్ని ఆకర్షిస్తారు అనే సత్యాన్ని తెలుసుకోండి. నాకు భయం ఉంది అంటే మీకు మరింత భయాన్ని ఆకర్షించే ఛాన్స్ ఉందంట. మిత్రులారా, అందుకోసం మీరు భయం ఉంది అని అనుకోకండి. మీరు ఇంకా ఇలా అనుకుంటే నేను విజయం సాధిస్తానంటే మీరు విజయాన్ని ఆకర్షిస్తారంట. మిత్రులారా, నేను విజయం సాధిస్తానంటే మీ జీవితంలోకి విజయం వస్తుందంట. మిత్రులారా, అందుకోసమే ఫీల్ ఇట్ బిఫోర్ యూ గెట్ ఇట్. మిత్రులారా, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ముందు మీరు ఫీల్ అవ్వండి. అది మీరు తీసుకున్నట్టు మీ జీవితంలోకి వచ్చినట్టు ఇమాజినేషన్ చేయండి. బ్రహ్మాండాన్ని నమ్మించండి. మిత్రులారా, మీరు కావాలనుకున్న జీవితం ఇప్పటికే ఉందని మీరు ఫీల్ అవ్వండి. మీరు కావాలనుకున్న జీవితం, అది డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావచ్చు, మంచి జీవితం కావచ్చు, ఆనందకరమైన జీవితం కావచ్చు, ఓకే, మంచి లైఫ్, ఎంజాయ్మెంట్ లైఫ్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పటికే మీ దగ్గర ఉన్నాయని, మీ దగ్గర లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మిత్రులారా, అప్పుడే ఆ బ్రహ్మాండం ఆశీర్వాదం చేత, ఆ యూనివర్స్ ఆశీర్వాదం చేత మీరు తీసుకుంటారు. మిత్రులారా, మీ జీవితంలోకి వస్తుంది. మిత్రులారా, గమనించండి. దాంతోపాటు ఉపాయం 3 ఏంటంటే మీ దగ్గర ఏదైతే ఉందో దానికి కృతజ్ఞత చూపించండి. అంటే గ్రాటిట్యూడ్ పవర్ అని చూపించండి. మిత్రులారా, కృతజ్ఞత శక్తి తెలుసుకోండి. మీ దగ్గర ఉన్నదానికి మీరు కృతజ్ఞత చూపుతున్నారా లేదా అనేది ముఖ్యం. మిత్రులారా, యూనివర్స్కి మీరు ఎంత కృతజ్ఞతతో ఉన్నారో అది మాత్రమే అవసరం. మిత్రులారా, చాలామంది ఇలా అంటూ ఉంటారంట. మిత్రులారా, నాకు ఇది లేదు, నాకు అది లేదు, అందుకే మరింత కొరత వస్తుందని అనుకుంటూ ఉంటారంట. మిత్రులారా, కానీ మీరు ఇలా అనుకుంటే మీ దగ్గర ఉన్నదానికి మీరు కృతజ్ఞుడు కాదని మరింత ఎలా వస్తుంది మీకు చెప్పండి. మీ దగ్గర ఉన్నదానికి మీరు కృతజ్ఞత చూపితే మీకు ఎలా వస్తుంది? అందుకోసమే మిత్రులారా, ప్రతిరోజు ఈ 5 విషయాలు మీరు రాయండి. ప్రతిరోజు 5 విషయాలు రాయండి. మీరు అనుకోండి. ఒకవేళ మీరు రాయడానికి వస్తే రాసుకుంటూ అనుకోండి. మిత్రులారా, ఓకే, ఏమనుకుంటారంటే మీరు మీపై నమ్మకం ఉంచకపోతే బ్రహ్మాండం కూడా మీపై నమ్మకం పెట్టుకోదు అనే సందేహాన్ని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, సందేహం ఈజ్వల్ అడ్డంకి అనే సత్యాన్ని తెలుసుకొని సందేహం రాకుండా, మీ మనసులో సందేహం లేకుండా, మీరు ఎలాంటి నెగటివ్ ఫీలింగ్ మీ మనసులో రాకుండా ఉండండి. మిత్రులారా, నమ్మకంతో ఉండండి. నమ్మకం యొక్క శక్తిని తెలుసుకోండి. మిత్రులారా, నిజం ఏమిటంటే మీరు గెలుస్తారని మీరు నమ్మితే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇది కూడా నా కోసం మంచిదే అనుకోండి. మిత్రులారా, కేవలం ఆలోచించడం సరిపోదండి. ఉపాయం 5 ఏంటంటే కేవలం మీరు ఆలోచించడం సరిపోదు, మీరు చర్య తీసుకోవాలి. బ్రహ్మాండం ఇలా చూస్తుందంటండి. మిత్రులారా,
బ్రహ్మాండం మిమ్మల్ని చూస్తుందంట. ఇతను నిజంగా సీరియస్గా ఉన్నాడా? మీరు మొదటి అడుగు వేస్తే విశ్వం మీకోసం 10 అడుగులు వేస్తుందంట మిత్రులారా. మీరు ఒక్క అడుగు వేస్తే విశ్వం మీకు ఇవ్వడానికి, బ్రహ్మాండం మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేర్చడానికి 10 అడుగులు మీకోసం వేస్తుందంట మిత్రులారా. ఇక్కడ ముఖ్యమైన సందేశం ఏంటంటే మిత్రులారా, మీ జీవితం అనేది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితం అనేది యాదృచ్ఛికం కాదు మిత్రులారా. మీరు ఆలోచించినదే, మీరు నమ్మినదే, మీరు ఫీల్ అయినదే మీ జీవితంగా మారుతుంది అనే సత్యాలు తెలుసుకోండి మిత్రులారా. మీరు కనుక ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్న ఈ 5 నియమాలు గుర్తుంచుకోండి. స్పష్టంగా కోరుకోండి, భావనతో ఫీల్ అవ్వండి, మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చూపండి, నమ్మకం ఉంచండి, చర్య తీసుకోండి మిత్రులారా. అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. బ్రహ్మాండం మీతో ఉంటుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేర్చడానికి బ్రహ్మాండం మీకోసం పనిచేస్తుందని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు ఎప్పటి నుండో కాదు, ఈ రోజు నుండే మీరు మీ జీవితం బాగుండాలంటే ఈ రోజే మొదలు పెట్టండి. ఈ రోజు నుండే మీరు పాజిటివ్గా ఆలోచించడం నేర్చుకోండి మిత్రులారా. మీరు మీ జీవితాన్ని మార్చే నిర్ణయం ఈరోజే తీసుకోండి. మీలో అపారమైన శక్తి ఉందని నమ్మండి. మీరు అనుకున్నదంతా సాధించగలరు మిత్రులారా. మీరు మీ కథను మార్చగలరు, మీ పరిధిని మీరు సృష్టించుకోగలరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో, బ్రహ్మాండం యొక్క ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే పాజిటివ్గా లైక్ చేయండి. మీరు కోరుకున్నది నిజమవుతుందని, ఆ విశ్వం మీకు ఇస్తుందని నమ్మకంతో ఉండండి మిత్రులారా. మీరు కోరుకుంటే ఏదవుతుంది, ఏదైనా అవుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు విజయం సాధించాలన్న కోరిక మీలో బలంగా ఏర్పరచుకోండి. విజయం సాధించాలనే కోరిక బలంగా మీరు ఏర్పరచుకోండి. మీరు విజయం సాధించినట్టు ప్రతిరోజు ఫీల్ అవ్వండి మిత్రులారా. ఆ ఫీల్ అవ్వడం ద్వారానే మీ యొక్క ఫీలింగ్, మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ని విశ్వం మెచ్చి మీ యొక్క కోరిక నిజమయ్యేలా చేస్తున్నట్టు మిత్రులారా. అలాగే మీకు విజయం సాధించడానికి కావాల్సిన నిబద్ధత గురించి తెలుసుకోండి. విజయం సాధించడానికి కావాల్సిన నిబద్ధత గురించి, అంటే పాజిటివ్గా ఎలా ఉండాలి, దాని మీద కట్టుబడి ఎలా ఉండాలి, మీ గోల్ ఎలా రీచ్ అవ్వాలి, అవన్నీ కూడా తెలుసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, విజయం సాధించడానికి తీసుకోవాల్సిన బాధ్యతను వహించండి. అంటే మీరు చర్య తీసుకోండి. మీ దగ్గర ఎంత పెద్ద ప్రణాళిక ఉన్నా, మీ దగ్గర ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా వాటి ఆచరణలో పెట్టినంత వరకు మీకు ఉపయోగకరంగా ఉండదు అనే సత్యాన్ని తెలుసుకొని మీరు విజయం సాధించడానికి మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి మిత్రులారా. అలాగే మిత్రులారా, మీరు విజయం సాధించాలి అంటే కష్టపడి పనిచేయాలని తెలుసుకోండి మిత్రులారా. ఎస్ మిత్రులారా, మీరు విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయాలి. ఇందాక చెప్పానుగా మిత్రులారా, మీ దగ్గర ఎంత పెద్ద తెలివితేటలు ఉన్నా, ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా అవి ఆచరణలో పెట్టినంత వరకు మీకు ఉపయోగకరంగా ఉండవు అని, మీ దగ్గర ఉన్న తెలివితేటలు మీరు ఆచరణలో పెట్టినప్పుడే అవి మీకు ఉపయోగపడతాయన్న సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు విజయం సాధించడానికి సరైన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోండి. అంటే పాజిటివ్గా మాట్లాడడం, పాజిటివ్ వ్యక్తులతో ఉండడం, విశ్వం మీకు ఇస్తుందని నమ్మడం, మీ మీద మీకు నమ్మకం ఉంచుకోవడం, ఇవన్నీ ఏర్పరచుకోండి మిత్రులారా. అప్పుడే మీరు విజయం సాధిస్తారని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే విజయం సాధించడానికి సానుకూలతతో కూడుకున్న నమ్మకాన్ని ఏర్పరచుకోండి. పాజిటివ్గా థింక్ చేయండి. మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరచుకోండి. విశ్వం మీద నమ్మకం ఉంచండి. గ్రాటిట్యూడ్ యొక్క శక్తిని తెలుసుకోండి మిత్రులారా. మీకు అప్పుడే మీరు యూనివర్స్ యొక్క ఆశీర్వాదం మీరు పొందగలుగుతారు అనే సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, మనం పొందేదానికన్నా ఎక్కువ ఇవ్వడం అలవర్చుకోండి. మీరు యూనివర్స్ నుంచి పొందేదానికన్నా ఎక్కువగా ఇవ్వడం అలవర్చుకోండి. ఎందుకంటే మిత్రులారా, గివింగ్ ప్రాసెస్ ఈజ్ ఈక్వల్ రిసీవింగ్ ప్రాసెస్ అనే సత్యాన్ని తెలుసుకొని మీరు ఇవ్వడం నేర్చుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మీరు విజయం సాధించాలంటే మీకు పట్టువదలని స్వభావాన్ని ఏర్పరచుకోండి, దాన్ని అలవర్చుకోండి. అది చాలా శక్తివంతమైందని నమ్మండి మిత్రులారా. మీలో పట్టువదలని స్వభావం ఎప్పుడైతే ఉందో, నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు దానికోసం మీరు ప్రయత్నం చేస్తారా, అదే పట్టువదలని స్వభావం అంటారు మిత్రులారా. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మీకు ఇవన్నీ కూడా విశ్వం నచ్చేలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధించాలన్నప్పుడు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మీరు డబ్బు సంపాదించాలన్నా కూడా సంపాదించగలుగుతారు. సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా వస్తాయి మిత్రులారా. మీరు విశ్వం మీద నమ్మకంతో ఉండండి. బ్రహ్మాండం మీకు సపోర్ట్ చేస్తుందని నమ్మండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతున్న నమ్మకంతో ఉండండి. పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్గానే ఉండండి మిత్రులారా. మీ యొక్క నమ్మకాన్ని బలపరచుకోండి. మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరుతున్నట్టు మీరు కృతజ్ఞతతో ఉండండి. విశ్వాన్ని నమ్మండి మిత్రులారా. ఆ విశ్వం, ఆ బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదం చేత మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలని, అలా నెరవేర్చుకునే శక్తిని ఆ యూనివర్స్ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.